Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి దసరా అయిన నెక్స్ట్ డే వీడియో, ఫ్రైడే రోజు వీడియో. గురువారం అయితే థర్స్‌డే దసరా అయింది కదా! ఫ్రైడే వీడియో. ఇది వచ్చేసి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, వేరే వాళ్ళకి షేర్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో చూడంగానే లైక్ కొడితేనే మన వీడియోస్ అనేది ముందుకెళ్తావి. మీరు సబ్స్క్రైబ్ చేసినా కూడా వేస్ట్ అయిపోతది. లైక్ మాత్రం కొట్టాలి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. తర్వాతొచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్‌కొచ్చేసి వడ అయితే చేశాను. పల్లీలైతే డ్రై రోస్ట్ చేసి, పల్లీలైతే డ్రై రోస్ట్ అయితే చాలా బాగా సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. అప్పుడే చట్నీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. పెద్ద మంట పెట్టి పల్లీలు ఎంపామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటాయి. అప్పుడు చట్నీ అనేది టేస్ట్ ఏమాత్రం ఉండదు. సిమ్‌లో పెట్టి పల్లీలు ఎంపుకోవాలి దోరగా. అప్పుడే చట్నీ చాలా టేస్ట్‌గా ఉంటది. తర్వాతొచ్చేసి ఇక్కడ చట్నీ అయితే అయిపోయింది. ఆ రోజు ఉడకైతే నానబెట్టాను ముందు రోజు నైటే. దసరా రోజు. తర్వాత ఇదొచ్చేసి ఫ్రైడే. తర్వాత చట్నీ చూడండి మన యమ్మీ చట్నీ. నేనైతే కొంచెం కారంగానే చేసుకుంటాము. ఎందుకంటే కొంచెం కారంగా ఉంటే నాకిష్టము. ఇట్లా ఇడ్లీలోకి, దోసలోకి, వడలోకి కొంచెం కారంగా ఉంటే బావుంటదనిపిస్తది నాకు. మరీ చప్పగా ఉంటే హోటల్‌లో ఉన్నట్టు ఉంటది అనేసి కొంచెం కారం ఎక్కువనే ఏస్తా. ఈ పచ్చడిలోకి, ఈ చట్నీలోకి అయితే చాలా యమ్మీగా ఉంటది. నేను చేసే చట్నీ అయితే. కాకపోతే మీరు తినరు కాబట్టి తెలియదు. చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం కారం ఎక్కువేస్తాను గాబట్టి. తర్వాతొచ్చేసి ఇక్కడ వడకైతే ఈసారైతే ఏం చేశానంటే, ఓన్లీ మినపప్పు వడ అయితే తినాలనిపించట్లేదు. నాకైతే అసలు 1, 2 తింటేనే ఎట్లనో ఉంటుంది. అసలు చూద్దాంలే అనేసి ఈసారి అయితే శనగపప్పు సగము, మినపప్పు సగము నానబెట్టాను. చూద్దాము ఎలా వస్తుందో వడ అనేసి నానబెట్టాను. నానబెట్టడం అయితే నానబెట్టాను నైటుకు. ఇక్కడ చట్నీ అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టాను. మిక్సీ ఇంకొంచెం మెత్తగా గాకుండా కొంచెం ఆహ్, క్రోరుగా బరకగా పట్టాలి. కొంచెం మరీ మెత్తగా పట్టొద్దు. ఇప్పుడు మనం మినపప్పు, శనగపప్పు నానబెట్టింది మిక్సీకి కొంచెం మెత్తగా గాకుండా పట్టి పక్కకు పెట్టామనుకోండి. ఇక్కడ కొంచెం అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం ఆహ్ మరీ మెత్తగా గాకుండా జీలకర్ర పేస్ట్‌లాగా గాకుండా బరకగా పట్టి దానిలో కలపాలండి. మనం పచ్చిమిరపకాయలు కట్ జేసి ఏస్తాం గదా! అట్లా కాకుండా ఈ విధంగా ఏయండి. చాలా టేస్టొస్తాయి వడలైతే. తర్వాతొచ్చేసి నేను ఆ విధంగా అయితే అన్నీ ఏసి తర్వాత కలిపైతే ఏసాను. అన్నీ కలిపాను. స్కిప్ అయినట్టుంది. నేనైతే తీసాను. అది మొత్తం స్కిప్ అయిపోయింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మనకు పిండి గూడా రెడీ అయింది పెట్టాను. అది స్కిప్ అయిపోయినట్టుంది. చూసుకోలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ మన వడలు చూడండి. యమ్మీ వడలైతే ఇప్పుడు మనము అవన్నీ మిక్సీ కట్టాం గదా! ఉల్లిపాయలైతే కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత కరివేపాకు సన్నగా తరిగేసి పిండిలో మొత్తం అన్నీ కలిపి ఇలా అయితే ఏసుకోవాలి. వడలైతే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉన్నవండి. ఈసారి అయితే నాకు నేనెప్పుడు 2 వడలే తింటాను. మినపప్పు వడలైతే. ఈసారైతే చాలా ఎక్కువగానే తిన్నాను. నేను 4 వడాస్ తిన్నాను ఈసారి. ఇలా చేస్తే మాత్రం చాలా బావుంది. చాలా క్రిస్పీగా వచ్చాయి. పైన టేస్ట్ కూడా అదే విధంగా ఉంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా అ అక్కడ వచ్చే వీడియో ఇటు వచ్చిందండి. సారీ ఏమనుకోకండి. పిండి అయితే ఈ విధంగా చేశాను చూడండి. ముందు రావాల్సింది ఇటు వచ్చింది. మన వడలైతే ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయాయి. ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఎక్కడ. అసలు ఇంత ఆయిల్ గూడా పీల్వలేదు. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలైతే కట్ చేసి ఏయకండి. ఈ విధంగా అయితే ఎయండి. చాలా బావున్నాయి. ఆయిల్ చూడండి అసలెక్కడ పీల్వలేదు. అదే చూయిస్తున్నాను అక్కడ. ఇక్కడైతే నేను ఫస్ట్ 3 అయితే పెట్టుకున్నాను. మామూలు వడలైతే 2 తింటాను. చూద్దాం ఇవి అనేసి 3 పెట్టుకున్నాను. తర్వాత ఇంకొకటి కూడా పెట్టుకున్నాను. చాలా టేస్ట్‌గా ఉన్నాయి అసలు. ఏమి ఇది ఇట్లా వాకరొచ్చినట్టు అట్లా ఉంటది నాకు వేరే మినపప్పు వడలైతే. ఇవి అట్లా అనిపించలేదు. అందుకే నేను మళ్ళీ ఒక వడ పెట్టుకొని తిన్నాను. 4 వడ
వడాస్ తిన్నాను. నేను మామూలు వడలైతే 2 తింటాను. ఇవైతే 4 తిన్నానండి. చాలా టేస్ట్ మాత్రం అలాగే ఉన్నాయి. సాయంత్రం వరకు గూడా అవే టేస్ట్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి వేరే పాపొచ్చి తిన్నది. ఇంకా మూడో, నాలుగో ఉంటే చాలా యమ్మీగా ఉన్నాయి ఆంటీ అని జెప్పింది. హారిక వచ్చి తిన్నది. ఒక 4 ఉన్నాయి. హారిక వచ్చి అయితే తిన్నది. చాలా టేస్ట్ ఉన్నాయి ఆంటీ ఎలా చేశావని అడిగింది. తర్వాతొచ్చేసి ఇక్కడ మనం ముందు రోజు దుర్గామాత దగ్గరికెళ్ళాం గదా! దసరా రోజు. తర్వాతయితే ఇక్కడ కలశం నేను కొంచెం లేట్‌గా వెళ్ళాను. సంధ్య వాళ్ళు ముందు రోజే కలశం వేలం వేశారని చెప్పాను గదా! ఇక్కడ కలశాలయితే ఇచ్చారు. ఈసారి మూడో, నాలుగో కలశాలు ఇచ్చారండి. ఒకటే ఇస్తారనుకున్నారు గానీ, అక్కడ చిన్న కలశాలు గూడా 1000 ఎలో వాడారంట. 14,000 పెద్ద కలశము. చిన్నవైతే 1000 అయితే అవి గూడా వాడారంట. ఒక మొత్తం 4 అయితే తీసుకున్నారు వీళ్ళు సంధ్య వాళ్ళు. మా కాలనీలో మా ఫ్రెండ్ సంధ్య ఉంటుంది గదా! 4 అయితే తీసుకున్నారు. ఇక్కడ మేమైతే సాయంత్రం అందరం వెళ్ళాము. హారిక, మా పాప, నేను, చంద్రకళక్క, సంధ్య, సుజాత వాళ్ళు, మా వారు అందరైతే వచ్చారు. దుర్గామాతనైతే ఊరేగింపుకైతే రెడీ చేసి ఇంగా తీస్తా ఉన్నారు. ట్రాక్టర్‌లో ఎక్కించడానికి. ట్రాక్టర్ అయితే భలే రెడీ చేశారు పువ్వులతో. చాలా అందంగా రెడీ చేశారు. ఇక్కడ నిషిత్ బాబు చూడండి భలే నిషిత్‌కైతే ఫోటోలో పడాలని అస్సలు ఫోటో దిగమంటే ఎట్టెట్టనో పోజులు పెడతా ఉంటాడు. అస్సలు నవ్వడు నిషిత్. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి వాయిద్యాలతో భలే బాగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ సాంగ్స్ గూడా ఉన్నాయి. ఆ వాయిద్యాలతో పాటు సాంగ్స్ గూడా ఉన్నాయి గాబట్టి నేను రియల్‌గా పెట్టలేకపోయాను. కాకపోతే వాయిద్యాలున్నాయి, సాంగ్స్ ఉన్నాయి, డీజే ఉంది. అన్నీ ఉంది గాబట్టి నేను రియల్ వాయిస్ పెట్టలేకపోయాను. రియల్ వాయిస్ పెడితే చాలా బాగుండేది. సాంగ్స్ ఉన్నాయి గాబట్టి పెట్టలేదు. ట్రాక్టర్ చూడండి ఇక్కడ చాలా అందంగా అలంకరించారు. చాలా బావుంది. తర్వాతొచ్చేసి అమ్మవారినైతే ఊరేగించి అట్లా కొంచెం ఆ కాలనీలో ఊరేగించి ఇక నిమజ్జనంకైతే తీసుకెళ్తారు. మేము పోయిన ఇయర్ గూడా వెళ్ళాము. ఈ ఇయర్ గూడా వెళ్ళాము. చాలా బాగా అనిపిచ్చింది. ముందు రోజైతే వేరే శారీలో ఉన్నది గదా! అమ్మవారు. ముందు రోజు శారీ అయితే భలే నచ్చేసింది అందరికీ. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి ఈరోజేమో ఈ శారీలో ఉంది. తర్వాతొచ్చేసి బ్రౌన్ కలర్ శారీలో ఉంది. ముందు రోజు అమ్మవారైతే లైట్ గ్రీన్‌లో ఉంది. తర్వాత పర్పుల్ బార్డర్‌తో ఉంది ముందు రోజు. ఈరోజైతే ఇట్లా లైట్లు అన్నీ భలే జేస్తారండి అక్కడ. పోయినసారి ఎళ్ళాము. ఈసారి ఇదిగోండి కాకర్స్ కాలవడము అట్లా చాలా చాలా బాగా అసలు ఎంత బాగా అనిపిస్తదో అక్కడ జూస్తుంటే. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇగ మేము కొన్ని వీడియోసు తర్వాత పులిహోర పెట్టారు. మేము పులిహోర గూడా తిన్నాము అక్కడ. తర్వాత కుంకుమార్చన జేస్తారు గదా! అమ్మవారికి కుంకుమార్చన, గాజులు అవన్నీ ఇస్తారు. అవన్నీ ఇచ్చారు. ఫొటోస్ దిగాము. తర్వాత ఇక అక్కడ వాళ్ళు కొందరైతే దుర్గామాత మాల యేసిన వాళ్ళైతే డాన్సులు జేస్తా ఉన్నారు. అక్కడ అమ్మాయిలు డాన్సులు జేస్తున్నారు. ఇక్కడ ధూపం వేయడము చాలా చాలా బాగా అనిపిస్తది. ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తది. ధూపం యేసేటప్పుడైతే చాలా బాగా అనిపిచ్చింది. అదిగోండి ఎంత పొగ జూడండి. ధూపం యేసేటప్పుడైతే చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ సంధ్య, సుజాత, నేను, చంద్రకళ అక్క అయితే వెళ్ళాము. కాలనీ నుంచి వేరే వాళ్ళు